ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు సముఖములో చేరిన వారందరికీ, అలాగనే హైదరాబాద్లో ఉన్న సిలోన్ ప్రేయర్ హౌస్ యొక్క ఫెలోషిప్లో ఉన్న బిడ్డలకై, అలాగనే దూర ప్రాంతాల్లో ఇంటర్నెట్ ద్వారా మరి ఏకీభవిస్తూ మరి స్థానికంగా కూడుకునేటువంటి వరంగల్ సంఘ బిడ్డలందరికీ శ్రావణ్ బాబు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రార్థన బిడ్డలకు అందరికీ ప్రభు అయిన యేసు నామములో ఆహ్వానిస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. రంగంలో ఉన్నవారికి, హైదరాబాద్లో ఉన్నవారికి, జగిత్యాలలో ఉన్నవారికి, ఈ యొక్క సిలోన్ ప్రేయర్ హౌస్ యొక్క ఫెలోషిప్ను ప్రేమించి ఆయా ప్రాంతాల్లో ఈ పరిచయంతో రక్షణ పొంది దీవించబడుతున్న గోరువారు, లేక వాక్యం ద్వారా బలపరచబడుతున్న వారందరినీ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమానికి మరి ఆహ్వానింపబడుతూ ఉన్న వారందరికీ మరి వందనాలు తెలియజేస్తున్నాను. ఆ దేవుడి క్రీస్తు నామములో తండ్రి దేవుడికి వందనాలు తెలియజేస్తూ కూడి వచ్చిన వారందరికీ మరొకసారి యేసయ్య పేరిట ఆహ్వానిస్తూ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, రెండు దిన వృత్తాంతంలో సెకండ్ క్రోనికల్ అంటారు ఇంగ్లీష్లో. సెకండ్ క్రోనికల్, ద బుక్ ఆఫ్ సెకండ్ క్రోనికల్ 20 చాప్టర్ 7 verse. నీ జనులైన ఇజ్రాయేలుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నీవే. ఈ వాక్యం మన వినికిలో దేవుడు ఆశీర్వదించుడుగాక. ఆమేన్. చిన్నగా ప్రార్థన చేద్దాం. దూరంగా ఉన్నవారు వరంగల్లో, హైదరాబాద్లో సౌలభ్యం ఉన్న వాళ్ళందరూ మోకరించి ఏకీభవిద్దాం. దైవ నడిపింపును మనం కోరుదాం. మికిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఈ ఉదయకాలంలో మమ్మల్ని సజీవులకు ఉంచి నీ పాసన్నిధిలో అదిగో ప్రభా మమ్మల్ని సమకూర్చిన విధానం బట్టి వందనాలు ప్రభా. మేము ఏమై ఉన్నామో నీ కటాక్షము, నీ దయా దాక్షిణ బట్టి అయ్యా ప్రభా మా భక్తి బలము కాదు, అదిగో ప్రభ స్తోత్రము తండ్రి. నిన్ను సేవించినటువంటి అయ్యా గొప్పతనము కాదు, కానీ కేవలం నీ కృప అయి ఉంది కాబట్టి ఈ దినము చూడగలుగుతున్నాం. నీ సన్నిధిలో మేము అయ్యా ఆశ్రయించే విధంగా ప్రభ స్తోత్రము తండ్రి చేరువైన విధానం బట్టి నీకు వందనాలు అయ్యా. ప్రభ ఈ సమయంలో మా మధ్యలో నీ ఉండి నడిపిస్తావని మేము స్మరించుకున్నాం. మేము లోకంలో ఆయా పనుల్లో ఆయా బాధ్యతల్లో ఉన్నప్పుడు తండ్రి అప్పా నేను స్మరిస్తున్నప్పటికీ, నీ వాక్యం ధ్యానిస్తున్నప్పటికీ, వింటున్నప్పటికీ తండ్రి పలుమార్లు తండ్రి దోషంలో అయా బలహితులుగా అయిపోయాం తండ్రి. ఇప్పుడు మా జీవితంలో నువ్వు కావలసిన వర్తమానం అనుగ్రహించి మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ స్నేహానికి అనుబంధము అయా ప్రతిరూపం మేము అనుభవించుటకు కృప చూపెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించావు కాబట్టి ఈ లోకానికి ప్రభా ప్రియకుమారుడుగా ఈ లోకానికి వచ్చి నేను నమ్మిన బిడ్డలందరినీ స్నేహిస్తూ వారికి స్నేహించిన వారందరి కోసము ప్రభా ఆ స్నేహానికి ప్రతిరూపముగా అదిగో ప్రభు నెరవేర్పుగా నీ ప్రాణమే దారపోసావయ్యా. దాంట్లో గొప్ప ఆ స్నేహంలో ప్రేమ కనబడుతుందయ్యా ప్రభు. నీ పొరుగు వారికి ప్రభు ఎదుగో ప్రభు స్తోత్రం తను స్నేహించడము, ఎదుగో వారి కోసము ప్రాణం పెట్టే అంతగా ఆ ప్రేమ ఇంకెక్కడా దొరకదని నీ వాక్యంగా మాకు తెలియజేస్తున్నావయ్యా ప్రభు. అంతగా ప్రేమిస్తున్నాం, ప్రాణపదంగా ప్రేమిస్తున్నాం, ప్రాణము దారపోసేంతగా ప్రేమిస్తున్నాం కనుక ప్రభు మేము తప్పిపోకుండా నీ స్నేహశీలతలో మేము ఉండటకు సహాయం చేయము, నీ ప్రేమ అనుబంధంలో ఉండటకు సహాయం చేయము. అలాగ మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నీ సేవకుని నీ రక్తం ద్వారా పరిశుద్ధపరిచి నీ సెలవు చట్టం మరుగుపరుచుకొని నీ అభిషేకం ద్వారా నాతో మా అందరితో మాట్లాడము. నీ రక్త ప్రోక్షణ కిందకి అందరం వచ్చి నీ స్నేహములో ప్రభా, నీ ఎదుగు ప్రభా నీ అనుబంధములో నీ ప్రేమలో నిలబడే విధంగా వారితో మాట్లాడము తండ్రి.
వినిపించుకుని చెవులు గ్రహించి మనసు దయచేయము అయా. ఇదిగో స్తోత్రం, తన ఈ వాక్యం వినకుండా గలిబిలి గందరగోళం చేస్తున్న ప్రతి విధమైన వ్యతిరేకమైన ఆలోచనలు కానీ పరిస్థితి కానీ ప్రభు కలవరము కానీ ప్రతిదీ యేసు నామములో లేపబడుగాక, ధ్వంసం చేయబడుగాక. నీ వాక్యం ద్వారా అందరిలో కార్యం జరుగుటకు కృప చూపెట్టుము. నీ స్నేహములో నీ ప్రేమలో ఉండడము గొప్ప అనుగ్రహమయ్యా తండ్రి. ఈ స్నేహము తల్లి కంటే, తండ్రి కంటే, తోబుట్ల కంటే, ఇంకా ఈ లోకంలో ఎవరికంటే ప్రభు నీ ప్రేమ గొప్పది, నీ స్నేహము గొప్పది. నీ స్నేహములో మేము ఉండేటట్లుగా మాతో మాట్లాడమని ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రభు ఈ స్నేహితుల యొక్క దినోత్సవంగా జరుపుతున్న ఆ నెరవేర్పు మా జీవితంలో అనుగ్రహించమని, అనుభవించుటకు కృప చూపెట్టమని నా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. ఓకే, దేవుని బిడ్డలారా, 2 దినవృత్తాంతములకు గ్రంథము 2 దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనము. ఈ సందర్భము యెహోషాపాతు కాలములో మరి ఆయన పరిపాలన దేవునికి అనుకూలమైనటువంటి రాజు. అయితే ఒకరోజు సడన్లీగా తన జీవితము, తన యొక్క కుటుంబంలో, తన యొక్క రాజ్యంలో ఒక విపత్తు వచ్చింది. 4 దిశల నుండి, 4 వర్గము నుండి, 4 భాగముల నుండి రాజ్యాలు, శత్రు రాజ్యాలు వచ్చినాయి వీళ్ళు అటాక్ చేయటానికి. అలాంటి సందర్భంలో ప్రార్థనను స్మరణించి వచ్చాడు. ఎందుకంటే యూదా దేశం చిన్న రాజ్యం, మిగతా రాజ్యాలు చూసుకుంటే కనుక ఈ చిన్న రాజ్యం మీద పెద్ద పెద్ద రాజ్యాలు యుద్ధానికి వస్తున్నప్పుడు దేవుని సహాయము కోరుతున్నాడు, దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. ఆ మొరపెట్టే సందర్భంలో ఈ వాక్యం వచ్చిందన్నమాట. పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్యాన్ని మరి ఆయన దేవుని గణపుచ్చే క్రమంలో ఈ మాట తెలియజేస్తున్నాడు. నీ జనులైన 7వ వచనం, నీ జనులైనటువంటి ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపరస్తులను తోలివేశాడు. ఎందుకు తోలివేశాడు? దేవుడి కంటే భయభక్తులు లేవన్నమాట వాళ్ళకు. దేవుని యందు భయభక్తులు లేదు, దేవుని మాటకు శ్రద్ధ లేదు, లోబడటం లేదు, అంత విచ్చలవిడితనము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎస్, యెహోషాపాతు ప్రార్థన చేస్తూ మొరపెడుతున్న దేవునికి దైవ సన్నిధిలో తనకొచ్చిన అపాయాన్ని బట్టి, తనకొచ్చిన యుద్ధాన్ని బట్టి దేవుని అడుగుతున్నప్పుడు దేవుడు చేసిన మేలు గుర్తెరిగి గుర్తుపెట్టుకొని మొరపెడుతున్నాడు. ఆ మొరపెట్టే సందర్భంలో అంటున్నాడు, నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపరస్తులు, అంటే ఆ దేశపు కాపరస్తులు ఎవరు? కానానీయులు కదండి. కానానీయులు చాలామంది ఉన్నారు. కానానీయులు అనే ప్రాంతంలో ఒక 7 తెగులులాగా ఉన్నారనమాట. 7 జాతులు ఉన్నారు. తెగుళ్ళు వేరు, తెగలు వేరు. ఓకే, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 7 జాతుల ప్రజలు ఉన్నారనమాట. వాళ్ళను దేవుడు కొన్ని శతాబ్దాల నుంచి వెళ్ళి, కొన్ని దశాబ్దాల నుంచి చూస్తున్నాడు. సహస్రాది శతాబ్దాల నుంచి చూస్తున్నాడు. భయభక్తులు లేరు వాళ్ళకు భయభక్తులు లేదండి. చాలా మట్టుకు ఏమంటారంటే దేవుడు ఒక వర్గానికే అనుకూలం ఉండి మిగతా జాతులను, మిగతా వర్గాలను ఎందుకు తోలివేశాడు, ఎందుకు నాశనం చేశాడు అంటే ఇది అంది. దేవుని యందు భయభక్తులు కలిగే విధంగా వారిలో కొంతమందిని భక్తులుగా చేసుకొని ప్రవక్తలుగా, సేవకులుగా, దైవజనులుగా పంపిస్తే వారి మాట వినకపోతే దేవుడు చాలా బాధపడతాడు కదా, చాలా ఆయాసంగా ఉంటాడు కదా. ఎందుకంటే ఆయాసపరుస్తున్నారా ప్రజలు.
దశాబ్దాలు చూశాడు, శతాబ్దాలు చూశాడు, సహస్రాబ్దాలు కూడా చూశాడు. చూసి ఏం చేసిందంటే తను ఏర్పరచుకున్నటువంటి జనాంగం ఉందే, ఆ జనాంగమును తీసుకురావటానికి ఐగుప్తు నుంచి ఆ నిజదేవుని మొరపెట్టే వర్గం ఉందే, ఆ ప్రజలను జ్ఞాపకం చేసుకొని తన పితలకు ఇచ్చిన వాగ్దానమును వారికి స్వాస్థ్యంగా ఇవ్వటకు, ఇదిగో ఈ కానాను 7 జాతుల ప్రజలను, దేవుని యందు భయభక్తులు లేని వారు, దేవుడు వాక్యం అంటే శ్రద్ధ లేని వారు, వినయ విధేయత లేని వారిని ఏం చేశాడు? చూసి ఎల్లగొట్టేశాడు వాళ్ళ ఎదుట. చాలామందికి ఈ విషయం తెలియదు క్రైస్తవులకు. ఎందుకు ఎల్లగొట్టాడు? ఎందుకో ఏమో, ఆయన ఇష్టం కదా, సృష్టికర్త కదా, అందరికీ ఆయన జీవాధిపతి, అందరినీ సృష్టించిన వాడు కనుక ఆయన ఇష్టం, ఆయన చిత్తం. అవును, ఆయన చిత్తమే. కానీ ప్రతి కార్యాన్ని వెనుకల ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక కారణము, ఒక హేతువు ఉంటుంది. కాబట్టి ఆ హేతు ఏంటి చెప్పండి? ఆ ప్రజలను విననొల్లని ప్రజలను, దేవుని యందు భయభక్తులు లేని ప్రజలను, ఆ మొండి వైఖరి, దేవుడికి అసహ్యంగా ప్రవర్తించిన ఆ ప్రజలను ఏం చేశాడు? వెళ్ళగొట్టబడ్డారు. ఎలాగొచ్చి వీరికి స్వాస్థ్యం ఇచ్చాడు ఇజ్రాయేలుకు. ఈ ఇజ్రాయేలుకు స్వాస్థ్యం ఇచ్చినప్పుడు ఏమంటున్నాడంటే, ఈ దేశపు కాపురస్తులను తోలివేసి ఇజ్రాయేలుకు స్వాస్థ్యం ఇచ్చావు, నీ జనులకు ఇచ్చావు. అయితే నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడము నీవే, శాశ్వతంగా ఈ ప్రాంతానికి నువ్వు స్థిరపరచావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడు, నీ స్నేహితుడైన అబ్రహామును దేవుడు దర్శించాడు. అబ్రహామును దేవుణ్ణి కృప ద్వారా ఆ నిజ దేవుణ్ణి కనుగొనగలిగాడు. అంటే దేవుని యందు విశ్వాసం ఎలా కలిగిందో తెలుసా? ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి విగ్రహారాధన దేవునికి బదులుగా, దైవత్వానికి బదులుగా సుష్టమును దైవత్వాలుగా కొలుస్తున్న దానిని ఆత్మ విమర్శన చేసుకుని, ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో చాలామంది ఆత్మ పరిశీలన లేదు, ఆత్మ విమర్శన లేదు. అవును, సృష్టికర్త దేవుడు ఆత్మస్వరూపుడు కదా, ఆయన అదృశ్యుడు కదా, ఆయన సత్యస్వరూపుడు, న్యాయవంతుడు, ఆయన నీతిమంతుడు కదా, ఆయన వెలుగు స్వరూపుడు కదా. ఆ గొప్ప దేవుని యొక్క విగ్రహములో కనబడతాడా? ఒక ప్రాంతంలో ఆయన బంధించి ఆయన రూపమని చెప్పగలుగుతామా? ఒకవేళ చెప్పగలిగితే మరి ఆ నిజదేవుడి కలిగినమని అట్లా చెప్తే, మరి చెట్టుకోలు పుట్టుకోలు, లేకపోతే ప్రాంతానికి, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక జిల్లాకు, ఒక గ్రామానికి, ఒక మండలానికి దేవుళ్ళుగా ఇంతమంది ఎలాగా అని ఆత్మ విమర్శన, సద్విమర్శన లేదు. విచారము కలిగిన వ్యక్తి అబ్రహాం లాగా ఎంతమంది విచారం కలిగి ఉన్నారండి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇలాగా ఒక సంస్కృతి, అంటే భక్తి ఒక మన హైదరాబాదులో ఉందన్నమాట. దేవుడు బలులు కోరే దేవుడు, దేవత. మరి ఇది చూసినప్పుడు నాకు అర్థమైపోయింది. ఏమంటే దేవుడు బలులు కోరే దేవుడు కాదు, బైబిల్ దేవుడు. మరి ఎందుకంటే బలి ఎందుకు అర్పిస్తారంటే నీ దోషాన్ని పరిహరించడం కోసము, నీకు బదులుగా సైమల్టేనియస్గా, సబ్స్టిట్యూట్గా నీకు బదులుగా ఒక మూగజీవి నీ కోసము విమోచన చేయటకు బలి అర్పణ గావిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది వైదిక ధర్మం. అంటే రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు. కానీ మతోన్మాదులు క్రైస్తత్వాన్ని కావాలని ద్వేషించేవారు, మీ దేవుడు అట్లా కావచ్చు కానీ మా దేవుడు ఇట్లా కాదని చెప్పి ఆ బలులు అర్పిస్తున్నారు. కానీ వాళ్ళ స్వభావం మార్పు వస్తలేదు. కాబట్టి దేవుడే బలి పశువుగా, మానవుడి రూపముగా, మానవులు అందరి కోసం బలి అర్పించుకోవటానికి వచ్చాడు.
ఆయన ద్వారానే పాప విమోచన. అందుకోసమే ఆయనను అన్నారు, దీర్ఘదర్శి, ప్రవక్త, దైవజనుడు, అభిషక్తుడు, లోక పాపంలో మోసుకపోసిన దేవుని గొర్రెపిల్ల. యోహాను భక్తుడు అన్నాడు. హల్లెలూయా. మన పాపాలను భరించి సహించుటకు యేసు ప్రభు అభిషక్తుడిగా ఈ లోకానికి వచ్చాడనమాట, గొర్రె మాదిరిగా. ప్రియ దేని బిడ్డలారా, సృష్టికర్త ఒక్కడే ఇవన్నీ కులాలు మతాలుగా ఏర్పాటు చేసుకొని ఏదో ఒక రూపంలో దేవుని సేవిస్తే దేవతను ఏలుకుంటే సరిపోతుందని మనం అనుకుంటే అది భ్రమ. సృష్టికర్త ఒకడు. ఆ సృష్టికర్త అబ్రహామును దర్శించాడు. దర్శించి, నేను ప్రేమిస్తున్నాను, నువ్వు నా స్నేహితుడు కాబట్టి నేను ఏ ఆజ్ఞలు మీకు ఆజ్ఞాపించానో ఆ సంగతులను నువ్వు పాటిస్తే నిజంగా నువ్వు నా స్నేహితుడు అవుతావు అన్నాడు. అట్లనే దేవుని మాట విని దేవుడు చూపి స్థలానికి వచ్చాడు. ఆ వచ్చిన స్థలమే కానాను ప్రాంతం. కనుక నిన్ను నీ సంతతిని ఇదిగో ఈ స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాను ఈ భూభాగంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా సేవకుడైన యాకోబు, ఇజ్రాయేలు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటాడు అన్నమాట దేవుడు. అబ్రహామునే కాదు, ఆయన యొక్క సంతానంను కూడా స్నేహిస్తున్నాడు. ఎవరు? జీవముల దేవుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సకల బ్రహ్మాండాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎట్లా ప్రేమిస్తున్నాడు? ఆయన స్నేహిస్తున్నాడు. తల్లి కంటే, తండ్రి కంటే, తోబుట్ల కంటే గొప్ప ప్రేమ ఏంటి తెలుసా అండి? స్నేహం. తల్లి కన్నా ఆ బంధానికి కూడా ఒక పరిధి ఉంటుంది. తండ్రికి అయినా, తల్లికైనా, తోబుట్లకైనా. కానీ స్నేహానికి ఒక పరిధి ఉండదు. తల్లితోని పంచుకోలేని తత్వము, తండ్రితోని పంచుకోలేని కొన్ని విషయాలు, తోబుట్లకు పంచుకోలేని కొన్ని విషయాలు ఎవరికి ఎక్కువ పంచుకుంటామండి? మన వ్యక్తిగత విషయాలు, మన కుటుంబ విషయాలు స్నేహితులకు పంచుకుంటాం. అది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా పర్వాలేదు, మనకు స్నేహం కలిగి ఉన్నాం. కాబట్టి ఏం చేస్తాం? మన వ్యక్తిగత విషయాలు, మన సమస్యలు, కుటుంబంలో ఉన్న శుభకార్యాలకు, అశుభకార్యాలు అన్నీ ఏమి చెప్తాం? స్నేహితులకు చెప్పామా? చెప్తాం. అవినయ్ అంటాడు, ఈరోజు మా అక్క కొట్టింది. మా మమ్మీ ఏం చేసి తెలుసా, 2 కోడిగుడ్లు ఉడకబెడితే మా అక్కని 2 తినేది, నాకు ఒకటి కూడా ఇవ్వలేదు. ఎవరికి చెప్తారు? తన స్నేహితులకు చెప్తాడు. అవునా కాదా? ఏదైనా మా డాడీ తీసుకొస్తే ఇది తమ్ముడికే అని చెప్పినా మా అక్కనే గుంజుకుంటుంది. ఏం చెప్పాలి? మా అక్కయ్య తొందరగా పెళ్లి చేయాలి. ఇక మా మమ్మీతోనే అదే చెప్తాను, ఇక నేను కూడా అదే ప్రార్థన చేస్తాను. అప్పుడే నాకు విముక్తి. నేనే ఇంట్లో ఇప్పుడు నాకే స్వతంత్రం ఉంటుంది, ఏదొచ్చినా నేను అనుభవించవచ్చు. ఈ పెద్దలు ఉన్నారే మనకివ్వరు, వాళ్ళు అయిపోయిన తర్వాత మిగిలింది మనకు. సీనియర్ అభినయ్ కూడా అదే బాధ. పెద్దోళ్ళనే కన్సిడర్ చేస్తారు పాస్టర్. వాళ్ళు వేసుకున్న బట్టలు మనం వేసుకోవాలి, వాళ్ళు తిన్న తర్వాతనే మిగిలితే మనం తినాలి. వాళ్ళ ప్రయారిటీ అయిన తర్వాతనే మనకు రెండో ప్రయారిటీ. కాబట్టి వీళ్ళకి తొందరగా ఏం చేయాలి? పెళ్లి చేయాలి, లేకపోతే త్వరగా ఉద్యోగం వచ్చి వేరే కాడ అని వాళ్ళకు తాపత్రయం అన్నమాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పెద్దోళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేసి ఎక్కువ ఇచ్చుకున్నప్పుడు చిన్నోళ్ళకి ఆటోమేటిక్గా అసూయ వచ్చేస్తుంది. అన్నయ్య చూడు ఎట్లున్నాడు, అన్నయ్య బట్టలు ఉన్నాయి కదా. బుక్స్ కూడా సెకండ్ హ్యాండ్ బుక్స్, సెకండ్ హ్యాండ్ బట్టలు. ఈ పెద్దలు ఉన్నారే, మాకున్నటువంటి ఫ్రీడమ్ అంతా హరించి వేస్తున్నారు.
ఫస్ట్ ఛాన్స్ అంతా వాళ్ళే కొట్టేస్తున్నారు. మా దాకా రావట్లేదు, మాకు రెండో ప్రయారిటీ అని ఎవరికి చెప్పుకుంటారు? తల్లికి చెప్పుకోరు, ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు. అవునా కాదా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వారం రోజుల నుంచి వెళ్ళి సెల్ ఫోన్ ఖరాబ్ అయింది, ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. అదే మా తమ్ముడు కొంచెం కాగానే హాస్పిటల్కి పోయి కళ్ళ ఆపరేషన్ చేసి మంచిగా సెట్ చేస్తారు, మంచి కొత్త కొత్త సెల్ ఫోన్ కూడా ఇస్తారు. కానీ నాకున్నారే వారంగా 10 రోజులైనా కానీ చెప్పంగా అడగంగా ఏదో ఇక ఇస్తారు అని ఎవరు చెప్పుకుంటారు? ఫ్రెండ్స్ చెప్పుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. అవునారా, అందుకోసమే చేసిన కొద్దీ కలుస్తలేదు. మరి మాకు తెలియదు కదా. అదే నాకు చాలా బాధ అనిపిస్తుందిరా. ఇప్పుడు ఆ ఫోన్ వాడి అది అసలు వద్దు నాకు. ఇప్పుడు యాపిల్ ఫోన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అదే మా తమ్ముడు ఆడిస్తే ఆడుతారు. నాకంటే ఎక్కువ తమ్ముడిని ప్రేమిస్తారు. వాడు ముద్దుగా, అఫ్కోర్స్ నాకు కూడా ప్రేమ ఉంది, బట్ వాడికి ఇచ్చిన ప్రయారిటీ నాకు ఇస్తలే. అదే బాధ నాకు. ఏం చేస్తారు కొంతమంది, అంతే. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొందరు ఎక్కువ శాతం తల్లులు చిన్నవాళ్ళంటే ఎక్కువ ప్రేమ, పెద్దోళ్ళని అడ్జస్ట్ చేసుకోమంటారు. మరి చిన్నోడు కదా అని. కానీ వానికి చూసుకున్నట్టుగా దాచి పెట్టి వానికే పెడుతుంది మమ్మీ. ఏదైనా లడ్డు ఉన్నా కూడా వాడు తినకపోతేనే పెద్దోళ్ళ దాకా వస్తుంది. కాబట్టి ఎవరు చెప్తావు? ఫ్రెండ్స్ చెప్తావు. ఇంట్లో చెప్తే ప్రయోజనం లేదు. ఓర్చుకో బిడ్డ అని అడ్జస్ట్మెంట్ కోసమే చెప్తారు కదా. ఎవరు వాళ్ళ మాట వాళ్ళ యొక్క మనోభావాలు అర్థం చేసుకోరు. వాళ్ళ విషయాలు ఎవరికి చెప్పుకుంటాం? ఏదైనా వస్తువు కొనుకొస్తే పెద్దోళ్ళే ఓపెన్ చేస్తారు. వాళ్ళే కొంతసేపు వాళ్ళు బుద్ధి తీరేదాకా, వాళ్ళకు ప్రేమ తీరేదాకా వాళ్ళే వాడుకుంటే తర్వాత ఇస్తారు. నేను రేపు నా కాళ్ళ మీద నిలబడ్డప్పుడు నేను అది ఇక అంతే ఇక. కాబట్టి మళ్ళీ మమ్మీ డాడీ అంటారు, వాని మాటనే వినమంటారు, అన్నయ్య చెప్పినట్టుగా చేయమంటారు, అన్నయ్య ఓపెన్ చేస్తారు, నీకు తెలుసా అన్నయ్య చెప్పినప్పుడు నువ్వు విను అని చెప్తారు. అడ్జస్ట్ చేయమంటుకుంటారు, అడ్జస్ట్ చేసుకోమంటారు. చాలా కష్టం. మా ఫ్రెండ్స్ ఏమో నాకే కొనిస్తారు, వాళ్ళకే కొనిస్తారు, మళ్ళీ వాళ్ళే ఓపెన్ చేసి వాళ్ళు చక్కగా ప్రేమగా చూపించి మాకు అందరికి చూపిస్తే చాలా. మా ఇంట్లో ఇట్లా లేదు. మా అన్నయ్యనే అన్నీ ఓపెన్ చేయాలి, ఆయన వాడుకున్న తర్వాత లాస్ట్కి మనకిస్తే మనం వాడుకోవాలి. కాబట్టి స్నేహితులకే మనకున్నటువంటి విచారాలు, బాధలు, ఇబ్బందులు, మనకు లోటుపాట్లు అన్నీ ఎవరికి పంచుకుంటామండి? స్నేహితులకు పంచుకుంటాం. అక్కచెల్లెలకు పంచుకోం, అన్నదమ్ములకు పంచుకోం, అమ్మ నాన్నకు అసలుకే పంచుకోం. అక్కడ చెప్పి అడ్జస్ట్మెంటే అంటారు కానీ, ఓర్చుకోమంటారు కానీ మన విషయాలు ఏమి అర్థం చేసుకొని మనల్ని ప్రేమించినట్టుగా, స్నేహించినట్టు కనబడరు. కాబట్టి స్నేహితులు అయితే కట్టట్లేరా అడగమంటారా? అద్దురా కానీ నువ్వు మనసులో పెట్టుకో, ఇక నా బాధలు మరి ఎవరు పంచుకోలే నువ్వు కాబట్టి అంటే, సరే నీకు బాధ వచ్చింది, నీకు ఇబ్బంది అయిందిరా అని చెప్పి వాళ్ళు కూడా మన ఫీలింగ్స్ను ఎంతో ప్రేమగా అంగీకరించి మనకు ఏకీభవించి మన యొక్క లోటును వాళ్ళు ఏం చేస్తారు? బాధపడతారు. మనకి ఇబ్బందులు వాళ్ళ ఇబ్బందులుగా బాధపడతారు. మనకెంతో ఆదరణ, ఓదార్పు. అలాంటి స్నేహితులు కలిగి ఉండడము, వాళ్ళతో ప్రేమ కలిగి ఉండడము మనం ఇష్టపడతాం. ఇప్పుడు దేవుడు కూడా అబ్రహాముతో అలాంటి స్నేహ అనుబంధము కలిగి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యెషయా 41వ అధ్యాయము 8వ వచనం చదవండి. అక్కడ కూడా యెషయా ప్రవక్త చెప్తున్నాడు అబ్రహాంను ఎలాగ స్నేహం చేశాడు. 41వ అధ్యాయము 8వ వచనం. నా సేవకుడైన ఇజ్రాయేలు
నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము. చూడండి, నా స్నేహితుడని పిలుస్తున్నాడు. దేవుడికి స్నేహం కలిగి ఉండడం ఎంత గొప్ప ధన్యత అండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఇలాంటి గొప్ప శ్రేష్టమైన స్నేహితులు. అరే, మన క్లాస్లో ఫస్ట్ వచ్చిన అతడితో స్నేహం చేస్తే ఎంత ప్రౌడ్. మాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నేను బిలో యావరేజ్ క్లాస్లో, కానీ ఎప్పుడు వాడు ఫస్ట్ వస్తాడు చూడు. మా ఫ్రెండ్ అజయ్, వాడు ఇప్పుడు చూస్తే వాడు సంతోషిస్తాడో నాకు తెలియదు, కానీ అజయ్ వాడు ఎప్పుడు క్లెవర్. వాడు అల్లరి చేసేట్లో ఫస్ట్ కాబట్టి కొంచెము లీడర్షిప్ ఇవ్వడానికి కొంచెం అంటే కొంచెం ఇబ్బంది పడేవారు. ఎందుకంటే అతడే గోల చేస్తాడు కాబట్టి. ఫస్ట్ బెంచ్ కూర్చుంటాడు, లాస్ట్ బెంచ్ వరకు గోల 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 చేస్తూ ఉంటాడు. ఏ టీచర్ వచ్చినా వానికి దెబ్బలు తాగుతాయి. అయితే మంచి క్లేవర్ అన్నమాట, మంచి క్లేవర్. వాళ్ళ 4 లాంగ్వేజ్లో మాట్లాడతాడు. అసలు వాళ్ళ పూర్వము వాళ్ళ బీజం మలయాళీస్, బట్ వాళ్ళు ఎప్పుడో వచ్చారు, కరీంనగర్లో సెటిల్ అయిపోయారు. సో వాళ్ళకి మలయాళం వచ్చు, తెలుగు వచ్చు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ చాలా అనర్గళంగా మాట్లాడతాడు. వాడు ఇప్పుడు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎక్కడ, యుఎస్ఏలో దాదాపుగా 500-600 మంది కంటే హెడ్ అన్నమాట. ఇంకంతకంటే ఎక్కువగా వచ్చు. అలాంటి చాలా కంపెనీలు ఉన్నాయి. దానికి వాడు బాస్ అన్నమాట. అతడితో స్నేహం అన్నమాట నాతో. వాడు నాకంటే 1 సంవత్సరం, అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల తేడాతో క్లాస్మేట్స్ అవుతాం కదా. నేను ఎల్కేజీ నుంచి వెళ్ళి 10th వరకు, అతడు కూడా అంతే. 12 సంవత్సరాల అనుబంధం కదా. సో నేను ఒక ఏజ్ అంటే 1 సంవత్సరం పెద్దగా అయినా కూడా నన్ను తమ్ముడు అనేవాడు. ఎందుకంటే వాడు చదువుకుంటాడు మంచిగా, అన్ని విధాలుగా పర్ఫెక్ట్ కాబట్టి నేను కూడా అంగీకరించేవాడు. జగన్న జగ్గు అని ఇట్లాగా ప్రేమగా పిలిచేవాడు అనమాట. ప్రభువుని నమ్ముకొని ఈ మధ్య కాలంలో కొంచెము ప్రభులో వచ్చిన కాడ నుండి కొంచెము దూరం, అంటే కొంచెము అతడు యుఎస్కి పోయిన కాడ నుండి కొంచెము దూరం అయిపోయినాం. కానీ ఎప్పుడు నా మనసులో మాత్రం వాడు ఈ బాల్యంలో నేను చదువుకునే అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. చాలా వాడు కన్సిడర్ చేసేవాడు అనమాట. అసలు నేనేదో చిన్నగా డ్రాయింగ్ చేస్తాను. అలా అన్నదమ్ములు ఎప్పుడో యుఎస్కి పోయారు. ఒకడు అడ్వకేట్ అని, ఒకడేమో ఇంజనీరింగ్ అని, ఇద్దరు పోయారు. ఇతడు చిన్నవాడు, 3 అన్నదమ్ములు. వాళ్ళ అన్నయ్యలకు గ్రీటింగ్ కోసం నాకు ఇక్కడ నువ్వు ఎట్లా చేస్తావేమో ఒక గ్రీటింగ్ తయారు చేయి, అవసరమే లేదు. నేను ఎంతోమంది ఉన్నారు నాకంటే ఎక్కువగా డ్రాయింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ 2-3 సార్లు నాకు అవకాశం ఇచ్చాడు. నేను నాకు తోచిన విధంగా నేను డ్రాయింగ్ చేశాను. అది యూఎస్కి పంపించాను అప్పట్లో 95-94 సమయంలో. అప్పుడు ఇంటర్మీడియట్ కదా. అప్పుడు నిజంగా నేను ఎగ్జైట్ అయిపోయాను అనమాట. అంటే స్నేహము, అక్కడ స్నేహము ఎంతో. ఇప్పుడు అప్పర్సుందే వాళ్ళకు ప్రింటింగ్ ఉన్నటువంటి గ్రీటింగ్స్ వాళ్ళకి బోర్ ఎక్కి, ఇప్పుడు మనకు కొంచెము మాన్యువలే బెటర్. ఎందుకంటే ప్రింటింగ్ అంటే మనకు చే ద్వారా ఆర్ట్తోనే చాలా న్యాచురల్గా ఉంటుందని ఇప్పుడు మనకు అవుతుంది. గత 10 సంవత్సరాల నుంచి మనకి ఇక్కడ అవుతుంది. ఎందుకంటే ప్రింటింగ్ చేసిన వాటి గ్రీటింగ్స్ పంచే కంటే మనం తయారు చేసి ఇస్తే అదొక సంతృప్తి. అట్లా నా ద్వారా తయారు చేయించి పంపించిండు యూఎస్ఏకు. దాన్ని బట్టి ఇంకా ఎగ్జైట్ అనమాట. అతని దగ్గర నేను వాపోయేవాడు అనమాట. అంటే ఏదైనా విషయం కానీ బలపొచ్చేవాడు, ధైర్యపొచ్చేవాడు చక్కగా. వాడు చాలా క్లేవర్ అన్నమాట. అతడు ఆర్ట్స్ అంటే సైన్స్ వింగ్ అని కరీంనగర్లో వాడు గవర్నమెంట్ కాలేజీలో చదివి, నిజం చెప్తున్నాను, కేవలం అంటే అన్నింటిలో ట్యూషన్ పెట్టుకున్నాడు. అన్ని సబ్జెక్టులో, ఒక లాంగ్వేజ్ తప్ప ఆప్షనల్ సబ్జెక్టులన్నీ ట్యూషన్ పోయాడు. బట్ ఎంసెట్లో వితౌట్ కోచింగ్
అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం కదా, అప్పుడు ఇంకా నీట్ లేదు, అంతా ఎంసెట్లోనే ఉండే. కానీ 1000 లోపల వచ్చాడు. 1 అటెంప్ట్ 1000 లోపల వచ్చి ర్యాంక్. ఇమాజిన్ చేయండి వాడు ఎంత క్లెవరు. సో అతన్ని స్నేహం కలిగి ఉండడం అంటే ఒకంత ఎగ్జైట్ కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఇక ఫ్రెండ్స్ల మధ్యలో ఉండి యేసు ప్రభువుని నమ్మినప్పుడు యేసయ్యనే నాకు ఇక స్నేహం, యేసయ్యనే అన్నీ అని చెప్పి నేను ముందుకు సాగిపోతున్న క్రమంలో దేవుని నడిపింపులో ఉన్నప్పుడు వాళ్ళే దాంట్లో మాకు ఒక స్కూల్ మేట్స్ వాళ్ళే దొరకబట్టారు. అందరూ కనబడుతున్నారు, జగదీష్ కనబడుతున్నాడు, వాడు ఎక్కడున్నాడో వాడిని వెతకండి అని ఊకే యూఎస్ నుంచి మీరు చెప్తున్నట్ట. అయితే వాడు వెతకమన్న కరోనా సమయంలో దొరికింది అనమాట ఫేస్బుక్లో. ఆర్ యూ జగదీష్, ఆర్ యూ స్టడీ సంజయ్ స్కూల్, యా అని చెప్పి మెసెంజర్లో వాడు ఏంటిది క్లాస్మేట్స్లో ఉన్నటువంటి అడ్మిన్ వాడు నాకు అప్రోచ్ అయినప్పుడు నేను చెప్పానా నేనే జగదీష్నది అని. అరే నీకోసం అజయ్ అంటే వీనికి లేదు స్నేహము, అజయ్ మీద పెడుతున్నాడు. వచ్చినప్పుడల్లా వాడు అడుగుతున్నాడు నేను ఎక్కువగా, నువ్వు ఏడుండేవారు అందరూ ఉన్నారు. దాదాపుగా అప్పటికే 42-43 ఉన్నారు. మేము 53 మా స్ట్రెంత్. ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్. బి సెక్షన్ అంటే చాలా అంటే క్లెవర్లము, చాలా సృజనాత్మకమైన వ్యక్తులము అనేది మా అప్పుడు అతిశయం ఉండే అనమాట. మేము మెచ్యూర్గా ఉండేవాళ్ళు. సరే ఏది ఏమైనప్పటికీ వాడు ఊకే అడుగుతున్నప్పుడు వాని గోడ పడలేక వెతుకుతున్నారు, ఇప్పుడు దొరికినవరా అని చెప్పిన వెంటనే నన్ను అడ్మిట్ చేసిన వెంటనే తెల్లారే ఎర్లీ మార్నింగ్ తెల్లారే ఎప్పుడెప్పుడు అవుతుందని చెప్పి తెల్లారి 9 గంటలకు వాడు యూఎస్ నుంచి ఫోన్ చేసిండు నాకు, వీడియో కాల్. 1/2 అవర్ కంటే ఎక్కువ మాట్లాడాడు. నేనే ఎగ్జైట్గా మాట్లాడాల్సింది కదా. అరే నువ్వు దొరికినావు, అసలు ఏమైంది, ఎక్కడ పోయినావు అని చెప్పి ఇన్ని రోజులు ఉండే చూడు అవన్నీ ఫొటోస్ పంపించు, ఏమేమి కబుర్లు ఆడినావు అవన్నీ నాకు తెలియజేయు, నువ్వేం చేస్తావు ఏమో కానీ అని చెప్పి 1/2 అవర్ మాట్లాడాడు యూఎస్ నుంచి. ఇక్కడ 9 o'clock అంటే అక్కడ మార్నింగ్, 9 o'clock అంటే అక్కడ నైట్ కదా. ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చి మాట్లాడడము ఎంత ఎగ్జైట్ అండి. ఇది కదా స్నేహము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతను స్పందించినంత స్నేహము నేను చేయలేకపోయినా కానీ వాడు ఎంత ఎగ్జైట్. సో ఇది దేవుడి కృప కాదండి, ఇంకా గుర్తుపెట్టుకొని చేయడం. ఏమి ఇష్టమైంది మనం స్నేహానికి బదులుగా ఏమి ఇవ్వలేము. అంత గొప్ప స్నేహము ఈ లోకానికి స్నేహమే అంటున్నప్పుడు దేవుడి స్నేహము ఒక అబ్రహాము సాధారణమైన వ్యక్తికి, అబ్రహాముకు నా స్నేహితుడవైన అబ్రహాము సంతానమా, అబ్రహాము సంతానం అంటే అబ్రహాం సంతానం కూడా ఆయనకు స్నేహమే. నా స్నేహితుడి సంతానం కదా, వాళ్ళు కూడా నాకు స్నేహితులే అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ స్నేహము ఎలా అవుతుంది చెప్పండి. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు స్నేహము, మళ్ళీ నేను అంతగా ఎగ్జైట్గా వానికి ఇస్తలేను కాబట్టి కొంచెం మళ్ళీ శబ్దత అయిపోయింది, అంటే అట్లాగా పాస్. వాడు ఎంత ఎగ్జైట్గా చేసిండు, మళ్ళీ నేను ఎంత ఎగ్జైట్గా మనకి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. సో వాడు ఏమనుకున్నట్టే వాడిని ఎక్కువ ఇబ్బంది చేయొద్దు, మరి వాళ్ళు దగ్గర పాస్టర్ కదా, మరి నేను అరేపర కొట్టచ్చారా, అది కొట్టదు బేషరత్తుగా, నేను స్నేహితుడిని కదా, నీకు పాస్టర్ని కాదు కదా, కొట్టచ్చు. అవును అయితే థ్యాంక్ యూ. కానీ మాట్లాడుతున్నప్పుడు అరేపర కొట్టలేకపోతున్నాడు వాడు. ఇక నేను కొడతలేను కదా అండి బిన్ని ఏంద్రా అంటే ఏంద్రో నీలాగా మేము మాట్లాడాలారా అని వీడు అడ్మిన్ అంటాడు. మరి వచ్చిరండి పోయిరండి అని ఎందుకురా ఇవన్నీ. కొంచెం స్నేహంగా నువ్వు మాట్లాడితే మాకు కూడా మాట్లాడటానికి ఉంటుందిరా.
నువ్వు స్పాష్గా మాట్లాడితే మేము ఎలా అప్రోచ్ అవుతాం, ఇంకా ఎలా ముందుకు పోగలుగుతాం అంటే మాకు అలవాటు అయిపోయిందిరా, ఈ అలవాటు సల్లగుండా కష్టమురా. నువ్వు ప్రొఫెషనల్గా మాట్లాడుతున్నా, నువ్వు మాట్లాడరా, అంతకుముందు జగదీష్ లాగా మాట్లాడరా అంటే అత్తలేదు నాకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసమే అంటున్నారు. అయితే నేను తిరిగి మళ్ళీ అంత స్నేహము కనపరచలేకపోయేసరికి ఆగి. స్నేహం ఎప్పుడు కానీ అనుబంధము అతడు ఎంత ఇస్తాడో మనం అంతగా రిఫ్లెక్ట్ ఆ స్నేహాన్ని మనం అనుభవించే విధంగా, ఏకీభవించే విధంగా అనుబంధం కొనసాగుతే ఆ స్నేహం ఇంకా బలపరచబడుతుంది, గొప్పగా ముందుకు సాగిపోగలుగుతుంది. దేవుడు కూడా అంటాడు, నేను నీకు ఆజ్ఞాపించిన ఏ సంగతులు ఆజ్ఞాపించానో ఆ సంగతులను అనుసరించిన వాడు నిజంగా అతడు నాకు స్నేహితుడు అవుతాడు. ఇది అబ్రహాము చేశాడు. అట్లనే ఏ సంగతులు దేవుడు ఆజ్ఞాపించాడో అలాగా అబ్రహాం అనుసరించాడు. కాబట్టి నా స్నేహితుడైన అబ్రహామును ఏమని తెలుసా, లాస్ట్కు ఇలా స్నేహం చేసి నేను ఏమేమి ఆజ్ఞాపించినో అలా అనుసరిస్తున్నావు కదా, నిజంగా నువ్వు దేవుడికి స్నేహితుడైనటువంటి అబ్రహాం అని నీకు ఆయనకు పేరే వచ్చేసింది. హల్లెలూయా. అందుకని దేవుడు నమ్మాడు, ఆయన మాట నమ్మాడు, నమ్మి అనుసరించినప్పుడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. చదువుదాం యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 23వ వచనము ఉన్నది, చూడండి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అతని నీతిగా ఎంచబడెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా చదువు నాయన. అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. చూడు, పేరే కలిగింది. దేవుని స్నేహితుడని అబ్రహాంకి పేరు కలిగింది అన్నమాట. ఎందుకు పేరు కలిగింది? దేవుడు ఏ సంగతులు తెలియజేస్తున్నాడు ఆ సంగతులు ప్రవర్తిస్తున్నాడు, అనుసరిస్తున్నాడు కనుక అతడు స్నేహితుడు అయిపోయాడు. ప్రియాదేని బిడ్డలారా, స్నేహితుడు చెప్పిన అభిప్రాయాలు కానీ, స్నేహితుడు చెప్పిన ఆలోచన కానీ, స్నేహితుడు చెప్పిన విషయాలను మనం పాటిస్తే ఆ స్నేహం ఇంకా బలపడుతుంది. నిజమైన స్నేహము అనుబంధము కలిగి ఉంటుంది. ఆ స్నేహము అవసరమైతే ఆ స్నేహానికి ప్రాణమైన దారిపోయేటకు ప్రేమన కలిగి ఉంటా. అంత గొప్ప స్నేహము అబ్రహాముకున్న దేవుడికి అనుబంధము కలిగింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు అది నేనే అయితే ఆజ్ఞాపిస్తున్నానో అవి చేసిన ఎడల నాకు ప్రియా దేని బిడ్డలారా, అబ్రహాము విశ్వాసులకు తనైన అబ్రహామే దేవుడు చెప్పిన ఆజ్ఞాపించిన అనుసరించి నిజమైన స్నేహితుడిగా పేరు పొందాడే. దేవుడు నిజమైన స్నేహితుడిగా పేరు పొందినప్పుడు ఆయన సంతానముగా మనమందరము మరి ఏ ఆజ్ఞలు దేవుడు ఆజ్ఞాపించడం అవి పాటించాము ఈ వారంలో, అప్పుడు నిజమైన స్నేహితులు అవుతారు. హల్లెలూయా. దేవుడు స్నేహం కావాలంటే, దేవుడు నిన్ను స్నేహం చేయాలంటే దేవుడు చెప్పుతున్న మాట నువ్వు వింటున్నావా? అబ్రహాం విన్నాడు గనుక దేవుడు స్నేహితుడైన అబ్రహాం అని పేరు వచ్చింది. నువ్వు దేవుని మాటలు వింటే, దేవుని మాటలు విని అనుసరిస్తే నీవు కూడా దేవుని స్నేహితుడవై నిలబడగలుగుతావు ఈ తరములో. అబ్రహాము అనుసరించిన విధానములో
నీవు ఆయన మాటలు అనుసరిస్తే, పాటిస్తే నువ్వు కూడా స్నేహితుడు అయిపోతావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ స్నేహానికి ఒకవేళ కుడి ఎడమలకు 1, 2 అన్నీ చేశాను కానీ తండ్రి నేను ఎంతో బలహీనుడిని కదా, నా స్నేహితుడైన దేవా నేను బలహీనుడు అయితే నువ్వేం బాధపడకు, నా మాట అనుసరించడానికి నీకు మనస్తుంది, ప్రయత్నం చేశావు, పాటించావు కానీ కొన్ని విషయాల్లో బలహీనమైపోయావు కదా. అయితే నేను స్నేహం ఎందుకు చేసినస్తా? నీ కోసం ప్రాణం పెట్టుటకు నేను ప్రేమిస్తున్నాను. అలా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్నేహం ఎందుకు చేస్తున్నాడు దేవుడు తెలుసా? మన కోసం ప్రాణం పెట్టడానికి. తన స్నేహం కోసం ప్రాణం పెట్టు ప్రేమ మరొకటి లేదండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన ఎందుకు ప్రేమిస్తున్నాడో, ఎందుకు మనల్ని స్నేహిస్తున్నాడు అంటే తన ప్రాణము దారపోసే విధంగా తన ప్రేమ వెల్లడి చేయటానికి. అందుకోసము నిన్ను స్నేహితుడిగా ఎందుకు ప్రేమిస్తున్నాడంటే నీకోసం ప్రాణము దారపోసే ప్రేమ చూపిస్తున్నాడు. అందుకోసం ఆదివారం సమకూర్చేది ఏం తెలుసా? నువ్వు దేవుని మాటలు వినే విధంగా నువ్వు దేవుని స్నేహితుడిగా ఉండాలని ఆశ, ఆకాంక్ష, ఆ యొక్క శ్రద్ధతో వెంబడిస్తున్నావు, సేవిస్తున్నావు. ఆ క్రమంలో కొన్ని బలహీనమైనటువంటి ఆలోచనలు, మాటలు, క్రియలు నేను దొల్లుతూ అయినా పర్వాలేదు బిడ్డ, నా స్నేహంగా నువ్వు, అనుబంధంగా నువ్వు వచ్చావా, అలాంటి వారికి నా ప్రాణము దారపోసి నా ప్రేమను వెల్లడి చేసుకుంటున్నాను. నువ్వు నిజమైన నా ప్రాణపదంగా నేను ప్రేమిస్తున్నాను కనుక నా రక్తము ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడు అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ దేవదూత అయితే, ఏ దేవుని యొక్క దూత అయితే అబ్రహాము స్నేహితుడిగా చేశాడు, ఆ దేవదూతనే క్రీస్తు పేరిట ఈ లోకానికి రక్తమాంసలు కలిగి వచ్చాడు. ఆ అవతారమైన ఆ దేవుడే, ఆ యేసే మరి స్నేహితులుగా ప్రేమిస్తున్నాడు. ఎందుకు? ఆయన ప్రాణము దారపోయటానికి. ఎదుగో నేను పరిశుద్ధపరుస్తూనే ఉంటాడు. ఆయనతో వెంబడించిన కొలది, ఆయనతో అనుబంధము నువ్వు కలిగిన కొలది, ఆయన వెంబడించిన కొద్ది, ఆయన సేవించిన కొద్ది ఆయన వెడవడు, ఎడబాయడు, ప్రాణము దారపోసేంతగా నేను ప్రేమిస్తున్నాడు. ఆయన స్నేహము గొప్పదండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ లోక ప్రేమ కంటే ఆయన ప్రేమ గొప్పది. ఈ లోక స్నేహము కంటే ఆయన స్నేహము గొప్పది. చదవండి, ఇప్పుడు ఇందాక చదివిన వాక్య భాగమే మీద ఉంది. 13వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. తన స్నేహితుని కొరకు తన స్నేహితుడి కొరకు తన ప్రాణం పెట్టివాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. అభినయ్, సీనియర్ అభినయ్, ఆర్ యూ ఫాలోయింగ్? ఆర్ యూ లిసనింగ్? ఆర్ యూ గో త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ read word of God? Hallelujah, praise the Lord. Yes, దేవుడు నేను ప్రేమించేదే నీకు తన ప్రాణము పోస్తున్నాడు. కాబట్టి నేను రక్షించిన దేవుడు నేను వదిలిపెట్టే దేవుడు కాదు. నేను ప్రాణపదంగా ప్రేమిస్తున్నాడు. అది అబ్రహామును ప్రేమించాడు. అబ్రహాము సంతతిని కూడా ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియదేవులారా, ఇంత ప్రేమ, ఇంత స్నేహశీలత ఏ నామంలో ఉందండి? అన్ని నామాల కంటే అందుకోసం పైనామైంది యేసునామం. హల్లెలూయా. ప్రాణపదంగా నేను ప్రేమిస్తున్నాను. A friend in need indeed. A friend in need indeed. స్నేహితుల అవసరతలో సహాయం చేసేవాడు నిజమైన మన ప్రాణపదంగా, ప్రాణ సంకటంలో ఉన్నాం, పాప శాపంలో, మన నెగటివ్ ఫోర్స్లో ఉన్నాం. మన పుట్టుకనే, మన రక్తంలోనే నెగటివ్ ఫోర్స్ అనే గుణం ఉంది. దాని నుంచి విడుదల పొందటానికి అవిధేయతైన స్వభావంలో ఆదాము నుంచి వచ్చిన సంక్రమం, ఆ గొప్ప పరిస్థితి, ఆ వేదన పరిస్థితి, మానవ జాతి పట్టి పిడుస్తున్నటువంటి ఆ యొక్క నెగటివ్ ఫోర్స్, ఆ అవిధేయత, ఆ వినలని స్వభావము విడిపించడానికి ఇదిగో నిన్ను స్నేహిస్తున్నాడు, స్నేహంగా పిలుస్తున్నాడు, నీకోసం ప్రాణం దారపోయటానికి.
తన ఇంటి వారుగా చేసుకోవటానికి, తన రాజ్యములో చేర్చుకోవటానికి ఆయన పిలుస్తున్నాడు. కాబట్టి భవిష్యత్తులో సంభవించే సంగతులన్నీ నీకు ముందే తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అబ్రహాముతో అంటాడు, అబ్రహామా, నువ్వు నా స్నేహితుడు అయ్యా, నువ్వు నా దాసుడివి కాదు. దాసుడైతే యజమానుడు చేస్తున్నది ఏది తెలియదు, తెలుస్తుందా? చెప్పింది చేయాలి. నీకు ఎందుకురా అనవసరమైన విషయాలు? అవసరమే నీకెందుకు? నువ్వు ఏమన్నా నా కుమారుడివా, లేకపోతే నువ్వు నా స్నేహితుడివా? నీకెందుకు చెప్పాలి? నువ్వు దాసుడు, చెప్పింది చేయాలి అంతే. ఆ పని ఎందుకు చేయాలి, దేనికి చేయాలి, అంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఎందుకు చేయాలి, భవిష్యత్తులో ఇది అంటే ఈ పని చేస్తే ఏమైనా ఫలితం అనేది ముందు చెప్పాడు, వెనుక చెప్పాడు. ఏదైతే ప్రజెంట్ ఉన్నదో అది చెప్పింది చేయాలంతే. ఎవరు? దాసులు. యజమానుడు చేసేది ఏమి దాసుడికి ఏమి తెలియదు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో, మా యజమానుడు ఏం చేయబోతున్నాడు, ఇదివరకు యజమానుడు ఏం చేసిండో పాస్ట్ టెన్స్ చెప్పలేడు యజమానుడు తన దాసుడికి. ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్లో చెప్పలేడు. ప్రజెంటే చెప్పింది చేయాలి అంతే. మొదటి పనిగా చేయాలి, ఎట్టి పనిగా చేయాలి యజమానుడు చెప్పింది. కానీ మిమ్మల్ని దాసులుగా నేను ఎంచుతలేను, నేను చేయబోయే కార్యములో నేను స్నేహితులుగా ప్రేమిస్తూ మీకు తెలియజేస్తున్నానంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దేవుడండి. భూత భవిష్యత్తు కాలాలు 3 కాలాలు తెలియజేసిన ఈ గొప్ప ప్రేమగల దేవుడు మనల్ని స్నేహిస్తున్నాడు కనుక, మన స్నేహితులుగా భావిస్తున్నాడు కనుకనే చెప్తున్నాడు. జరిగిపోయిన దానిని గురించి చెప్తున్నాడు, జరగవలసిన దానిని గురించి చెప్తున్నాడు, జరగబోతున్న విషయాలను చెప్పుచున్నాడు. అబ్రహాము కానాను దేశంలో ఉన్నప్పుడు ఆయన సింధు వనములో, సింధు వృక్షములో కింద ఆయన గుడారం వేసుకొని ఉంటున్నాడు అనమాట. నిత్య మధ్యాహ్నం 3 దేవదూతలు అక్కడికి క్రాస్ అయిపోతున్నారు. ఆ సింధు వనంలో గుడారం వేసుకొని చూస్తున్నారు అనమాట. ఊరోళ్ళు అటు పోయిటోళ్ళు ఇటు పోయిటోళ్ళు అలా అలా ఆ చెట్టు కింద చేయ తీర్చుకునే విధంగా గుడారం ద్వారం ముందట కూర్చున్నారు అనమాట. ఈ 3 దేవదూతలు, యెహోదూతలు పాస్ అవుతున్నారు. ఈ ఊర్లు కొత్త, ఎప్పుడు కనవలేదు. కానీ వీళ్ళు దేవదూతల పోలి ఉన్నారు. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. వీళ్ళు చూస్తే అసలు వీళ్ళు దైవత్వం కలిగి ఉట్టిపడుతుంది అనమాట. సరాసరి వాళ్ళ ముందట పోయి సాగిలపడి నమస్కరించి, కొంచెం ఎర్రటెండలో ఏదో ప్రయాణం అయిపోతున్నారు, దయచేసి నా ఇంటికి వచ్చి కొంచెం సేపు సేవ తీర్చుకోండి. మీరు ఎప్పుడనగా బయలుదేరారు, కొంచెము నీడ పట్టున ఉండి సేవ తీర్చుకోండి. ఇదిగో కాళ్ళకు నీళ్ళు ఇచ్చాడు, కడుక్కోమని. ఎప్పటి నుంచో ప్రయాణం అయిపోతున్నారు, కొంచెం అలసట తీర్చుకోండి అని. వెంటనే ఆ మందలో నుంచి ఒక పశువు తీసి వధించమని సేవకులు చెప్పాడు. అమ్మగారికేమో, సారమ్మకేమో వంట చేయమని పురమాయించాడు. పిండి రొట్టెలు చేయమన్నాడు. అలా హడావిడి చేస్తామని అనమాట. అబ్రహామా, నాకు సమయం లేదు, పోతున్నా. లేదు ప్రభువా. వీళ్ళు చూస్తే దేవదూతల వలె ఉన్నారు, మీరు ఉండాలి, కూర్చోవాలి. అందుకోసం అబ్రహాం ఎరగకే ఆతిథ్యం ఇచ్చాడు. కానీ ఆతిథ్యం ఇచ్చే సమయంలో అర్థమైందనమాట, వీళ్ళు మామూలు వ్యక్తులు, ఈ భూమి మీద సంచరించే దేవుడే సాక్షాత్ దేవదూతగా యేసు ప్రభు కనబడుతున్నాడు. యెహోవా దూతగా, యెహోవా అంటున్నానమాట. నేను బయలుదేరి దేనికో తెలుసా? అయితే నువ్వు దాసుడవైతే నేను చెప్పజాలను, కానీ నువ్వు నా స్నేహితుడు. మరి నేను చేయవలసింది నా స్నేహితులకు పంచుకుంటా, కానీ నేను ఇంకెవరికి పంచుకోవాలి అని చెప్పి, అబ్రహామ, నా స్నేహితుడమైన అబ్రహామ, ఇదిగో నేను ఈ భూమి మీదకి వచ్చింది, సంచారం చేస్తుంది తెలుసా? సొదొమ గొమొర్రా అది ఓర్వదగినది, ఓర్వజాలనిదంతా విచ్చలవిడిగా గొప్ప, దాని పాపం బహు గొప్పదై ఆకాశమంతా అంటుతున్నది. అది సహించలేక దాన్ని అగ్నిగంధకుల చేత నశింపచేయటం, నాశనం చేయటకు నేను దిగి వచ్చాను. అబ్రహామా,
నేను చేయబోయే కార్యం నీకు తెలియజేస్తున్నాను అంటున్నానండి. స్నేహితుడు కాబట్టి తెలియజేస్తున్నాడు. నేను చేయబోయే కార్యము, ఆయన వచ్చిన కార్యము, ఆయన వచ్చిన ఉద్దేశం చెప్తున్నాడు. తన స్నేహితుడైన అబ్రహాముతో స్నేహితులు చేయబోయే కార్యం చెప్తారు, జరగబోయే కార్యం చెప్తారు, తన నిర్ణయించుకునేది, తన ఏదైతే ప్రణాళిక ఉందో అది తెలియజేస్తారు. ఎవరు? స్నేహితులు తెలియజేస్తారు. ఎవరినైతే స్నేహితులుగా భావిస్తారో వాళ్ళకు తెలియజేస్తారండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సింగపూర్ పోతా అని చెప్పి సడన్ ట్రిప్ పోయి సింగపూర్ పోయి ఆడ సడన్గా ఫోన్ చేసి హాయ్ సన్నీ అంటే ఎట్లుంటుంది? ఎవడున్నారు నువ్వు? సింగపూర్. నువ్వు స్నేహితుడు అని చెప్తావు, సింగపూర్ నుంచి ఫోన్ చేస్తావు. ఎందుకు పోయినావు? దేనికి పోయినావు? ఈ సడన్ సర్ప్రైజ్ అయిందిరా. నువ్వు నిజంగా నువ్వు స్నేహితుడు అంటావు, నువ్వు స్నేహితుడు కాదురా. కావు, నువ్వు పోయేది చెప్పలేదు, అది ఎందుకు పోతున్నావు అని చెప్పలేదు, ఏ పనికి పోతున్నావు అని చెప్పలేదు. సడన్గా ఏదో విషయమో నేను గుర్తుకొచ్చి ఫోన్ చేస్తున్నావు. అసలు అందుకోసమే కదరా నేను చెప్పకుండా చేసినాను. నాకు చాలా అపరాధం భావన. నా స్నేహితుడికి చెప్పకపోతే ఇంకెవరికి చెప్పుకునేది? ప్రతిదీ చెడ్డది మంచిది వానికి చెప్పుకునేది. పలాని దేశం పోయేవాడిని పడుతున్నాను, పలాని స్టడీ హయ్యర్ స్టడీ పీజీ చేయబోతున్నాను, పిహెచ్డీ చేయబోతున్నాను అని చెప్తే బాగుండే కదా. ఇప్పటికైనా చెప్పకపోతే నా మనసు లేదని చెప్పి స్నేహితుడు చేస్తే సనికి ఎలా ఉంటుంది? చాలా బాధ. నువ్వు స్నేహితుడు అని చెప్తున్నావు కానీ అది మాటలకేరా. ఒకవేళ నేనే వచ్చేవాడినేమో నీతోని. నువ్వు చేయబోయేది నాకు చెప్పవా? నువ్వు ఇప్పటిదాకా ఎప్పుడు పంచుకోలే, అన్నీ పంచుకున్నావు కానీ ఇది పంచుకోలే. నువ్వు స్నేహితుడు కాదురా నువ్వు అంటారా అనరా తన మిత్రుడిని? అన్నీ తెలియజేసేవాడే స్నేహితుడండి. అబ్రహాముకు తెలియజేస్తున్నాడు. ఎవరికి తెలియజేస్తలేడు? స్నేహితులకే పంచుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆదికాండం 18వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనం చదవండి. అప్పుడు యెహోవా నేను చేయబోయే కార్యము అబ్రహాముకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా. చూడండి 17వ వచనమే. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? స్నేహితులకు దాస్తారండి? దాయలే. సొదొమ గొమొరకు నాశనం చేయుటకు వచ్చానని చెబుతూ నువ్వు గొప్ప బలమైన జనాంగం అని చెప్పి ఆయన చేయవలసిన కార్యమో చెప్తున్నాడు అనమాట. అప్పుడు ఆయనకు తట్టిందనమాట, నా సహోదరుని లోతు కార్యము మరి అతను కాపాడుకోవాలి. లేకపోతే చెప్పబెట్టకుండా ఆ సొదొమ గొమొర నాశనం చేస్తే లోతు ఫ్యామిలీ మొత్తము. అందుకోసం దాచుకోకుండా తను చేయవలసిన కార్యము గురించి అప్పుడు చెప్తున్నాను అనమాట. అయ్యా, ఆ దేశంలో 50 మంది నీతిమంతులు ఉంటే దాన్ని నాశనం చేస్తా. నీతిమంతులు ఉంటే వారిని బట్టి నేను ఆ ప్రాంతాన్ని నాశనం చేయను. అట్లా 50 ఎక్కడ 5 వరకు వచ్చింది. ఓహో, అబ్రహాము నాకు అర్థమైంది అంతరంగము. 5 మంది ఉన్నా అంటే 5 మందికి కూడా లేరు కదా, 4 కదా. 2 లోతు కూతుళ్ళు, లోతు భార్య, లోతు 4 కదా. వాళ్ళ అల్లుళ్ళు ఉంటే ఒకవేళ ఆ ప్రాంతం నాశనం చేయకపోతుండేమో. ఎందుకంటే 5 ఉన్నా చేయనన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 2 అల్లుళ్ళు ఉంటే 6 అవుతారు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఆ 18వ అధ్యాయంలో చదవండి చివరిలో. 10 మంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 10 మందికి తీసుకొచ్చింది అనమాట. 10 మంది కూడా లేరు. అంటే ఒక నీతిమంతుడు 1000 మందితో 10,000 మందితో
సమానుడు. ఒక ప్రాంతం నాశనం చేయాలంటే అందులో 10 మంది నీతిమంతులు ఉన్నా ఆ ప్రాంతాన్ని నాశనము చేయడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియ దేని బిడ్డలారా, నీతిమంతుని యొక్క జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వకరము. ఆ ప్రాంతం నాశనం కలగదు. ఆ కుటుంబము కానీ, ఆ ప్రాంతం కానీ, ఆ వాడ కానీ, ఆ రాష్ట్రం కానీ, ఆ జిల్లా కానీ, ఆ మండలం కానీ, ఆ గ్రామము కానీ, ఆ దేశము కానీ నాశనం కాదు. ప్రియ దేవుని ఈ లోకము నడుస్తుందంటే నీతిమంతుల ద్వారానే కాపాడబడుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక నీతిమంతులు దేవునికి యెహోవాకు స్నేహితులు. అబ్రహాము దేవుని నమ్మెను, దేవుని దృష్టికి అది నీతిగా ఎంచబడ్డది. కనుక నీతిమంతులను స్నేహితులై ఉంటారు. ఎవరికి? దేవునికి. హల్లెలూయా. వారే నిజమైనటువంటి ఆ స్నేహితుడైన అబ్రహాము సంతానం అయితే ఆయన స్నేహితులుగా పిలుస్తున్నాడు. మీరు నా స్నేహితులు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే ప్రతి సంగతి తెలియజేస్తున్నాడు. ఎవరికి తెలియజేస్తున్నాడు చెప్పండి? అబ్రహాముకు తెలియజేశాడు. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రాంతం 10 మంది ఉన్నా నేను నాశనం చేయను. 10 మంది లేరు, 4 ఉన్నారు. కాబట్టి వాళ్ళను విడిపించమంటే వాళ్ళను దేవదూతల స్వయంగా వాళ్ళు చేత పట్టుకొని ఆ సొదొమ గుమ్మర నాశనం నుండి తప్పించబడ్డారు. లోతు ఫ్యామిలీ. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవునిరా, స్నేహితులుగా మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి భవిష్యత్తులో సంభవించబోతున్న సంగతులన్నీ మనకు తెలియజేస్తున్నాడు. భవిష్యత్తులో ఏమి సంభవించబోతున్నాయో నా స్నేహితులారా, మీరు నా కొరకు సిద్ధపడి జీవించుటకు నా మాట నమ్మి నన్ను వెంబడిస్తే మీరు నీతిమంతులుగా నిలబడతారు. నేను రాకడలో నీతిమంతులే ఎత్తుకొని పోవటానికి లేక నేను కొనిపోబడటానికి నేను రాబోతున్నాను. కాబట్టి అబ్రహాములాగా మనము దేవుని యందు నమ్మకం ఉంచి ఆయన మాటకు విధేయతగా నీతిమంతులుగా జీవితాన్ని కొనసాగింపబడతాం. దాసులుగా మనము ఉండకుండా ఆ యజమానుడు మనకు స్నేహితుడిగా ఉండి స్నేహితుడికి తప్పక జరగబోయే సంగతులను తెలియజేస్తాడు. మనకు ఏది చేయకుండా ఆయన సడన్గా ఏది చేయడు. ఆయన అన్నీ మనకు తెలియజేసే ఆయన నామాన్ని గనపుచ్చుకునే విధంగా తన బిడ్డలుగా పరిపూర్ణంగా చేసుకునే విధంగా ప్రతిదీ ఆయన మనకు తెలియజేస్తూనే ఉంటాడు సమయోచితంగా. హల్లెలూయా. అబ్రహాముకు తెలియజేసినట్టుగా మనకు తెలియజేస్తాడు. చదువుదాం యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. ఓకే, యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయదానిని ఎరగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితుడని పిలుచుచున్నాడు. హల్లెలూయా. మనం స్నేహితులం, దాసులము కాము. పాపం అనే దాసత్వం నుంచి విడిపించిన దేవుణ్ణి మనము సడజొచ్చుదాం. అయితే దాసుడుగా ప్రవర్తించుట నీ జీవితంలో నువ్వు చేసుకుంటున్న అపరాధం. ప్రియ దేవుని ప్రతి ఆదివారము నన్ను పిలిచేది ఏం తెలుసా? దాసులుగా ఉండొద్దు. పాపానికి శాపానికి దాసులుగా మీరు ఉండొద్దు. శరీర కార్యాలకు దాసులుగా అలా ఉంటే జరగబోయే సంభవాలను చెప్పుతున్న సంగతులు మనకు ఏమీ గోచరం కాదు, గ్రహింపజాలము, చెప్పబడలేము. అంటే దేవుడి చేత బోధించబడలేము. కాబట్టి ప్రియ దేవునిరా, స్నేహితులుగా మనము ఆయన స్నేహం చేయాలి, ఆయనకు ప్రేమించాలి. అప్పుడు తప్పక ఆయన చేయబోయే కార్యాలు మనకు తెలియజేస్తాడు.
తన స్నేహితులకు తెలియజేస్తాడు. కాబట్టి మీరు స్నేహితులే, మీరు దాసులు కాదు. కాబట్టి దాస్యం నుంచేలే నిన్ను నన్ను విడిపించడానికి ఆయన రక్తాన్ని ఆశ్రయించమంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. నేను అబ్రహాం సంతతి కదా, నేను చర్చికి వస్తున్నాను కదా, నాకేంది, నేను స్నేహితుడే దేవుని అని చెప్పి దేవుని ధరించుకోకుండా, ఆయన రక్తమాంసను ధరించుకోకుండా, ఆయన బలియాగమును, ఆయన రక్తమును ధరించుకోకుండా, పరిశుద్ధపరచబడకుండా నేను స్నేహితుడిని అని మరి ఆయన పంక్తిలో కూర్చుంటే, స్నేహితుడా నువ్వు ఎలాగొచ్చావు, నా వస్త్రము పెళ్లి వస్త్రము ధరించుకోకుండా అని మందలిస్తాడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో కనబడుతుంది చూడండి. మత్తయి సువార్త, స్నేహితుడు అనుకుంటూనే ఎలా వచ్చావు నువ్వు, నేను చెప్పినట్టు చేయకుండా ఎలా వచ్చావు అంటున్నాడు. ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 12వ వచనం, స్నేహితుడా పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి పెళ్లి విందుకు ఎలా వచ్చితివని అడగగా వాడు మాట లేదు, అక్రమంగా వచ్చిందనమాట. పెళ్లి వస్త్రం అంటే తెలుసా? యేసు ప్రభు ధరించుకోవడం, యేసయ్య రక్తమాంసం ధరించుకోవడం, పరిశుద్ధపరచబడాలి. ప్రియా దేని బిడ్డలారా, దేవుని వస్త్రం అంటే ఏంటి తెలుసా? పరిశుద్ధత. నువ్వు అలంకరించకపోతే, ఆ పరిశుద్ధమైన వస్త్రము ధరించుకోకపోతే ఆయన విందులో పాలు లేదు నీకు. ఆయన విందులో, ఆయన బల్ల కార్యక్రమంలో పాలు లేదు. స్నేహితుడిగా నువ్వు రావగలగాలంటే ఆయన చెప్పినట్టుగా నువ్వు చేయాలి. ఆయన బలియాను ఆశ్రయించి ఈ వారములో దేనికి దాసులుగా అయిపోయారో, పాపానికి, అవిధేయతకు, ఈ శరీర హెచ్చులకు, శరీర కోరికలకు, ఈ లోక కార్యాలకు నువ్వు బానిస అయిపోయావు దాసులుగా. దాన్ని అయ్యా నా దాస్యం నుంచి విడిపించి స్నేహితుడిగా నన్ను నిలబెట్టుమయ్యా, నీ రక్తమాంసముల చేత నన్ను కడిగి నన్ను పరిశుద్ధపరిచి నీ విందులో పాలు పొందే విధంగా నన్ను నిలబెట్టుమయ్యా, నన్ను నిలబెట్టుమని నువ్వు కోరుకుంటే ఆయన సహాయం చేస్తాడు. నా అబ్రహాం సంతతి కదా, నేను చర్చకి వస్తున్నా కదా, ఆయనే నా స్నేహితుడు, ఆయనే నన్ను ప్రేమిస్తాడు ఎట్లా అయినా అంటే, స్నేహితుడు అని చెప్తూనే నువ్వు ఎలాగొచ్చావు, నేను చెప్పినట్టుగా చేయకుండా ఎలాగొచ్చావు? ఈ విందులో ఎవరో నిన్ను పాలు పొందమన్నారు? అక్రమముగా, అశ్రద్ధగా, మూర్ఖంగా, అవిధేయతగా అంటే సమాధానం లేదు. కాబట్టి వీని తీసి ఈ స్నేహితుని ఏం కాళ్ళు చేతులు కట్టి చీకటి వెలుపలో పడేయండి అంటాడు. మనం చీకటి ఆ నరకంలో పడివేయబడకుండా మనము దీవించబడాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మన స్నేహితులుగా ఏం చేయాలి? ఆయన వస్త్రము ధరించుకోవాలి. ఏం చేయాలి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వస్త్రం అంటే ఏంటిది? ఆయన పరిశుద్ధత ధరించుకోవాలి. ఆయన రక్తం ద్వారా కడగబడాలి. ఆయన రక్తం అనే వస్త్రము యేసయ్య నామని ధరించుకోవాలి. ఎలా ధరించుకుంటాం? తనను క్షమించుమయ్యా, ఈ వారములో ఉన్న అవిధేయత, సరైన రీతిగా ప్రార్థనలో గడపలేకపోయాను, ఇదిగో వాక్యం చదవలేకపోయాను, నిలకడగా ప్రభువా నేను స్మరించలేకపోయాను, ధ్యానించలేకపోయాను, ఇదిగో ఇదిగో ప్రభు కోరికలు, ఆశలు, ఇదిగో శరీర ఆలోచనల ప్రకారంగా నేను డిస్టర్బెన్స్ అయిపోయాను, నన్ను క్షమించు అని నువ్వు కోరుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. నీ అవిధేయతను అంగీకరించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేకపోతే విజయం ఉండదండి. అదే స్నేహం అనుబంధములో అబ్రహాము దీవించబడినట్టుగా మనం దీవించబడలేమో. కాబట్టి క్షమాపణ పొందుకుందాం. ఆయన స్నేహితుడు కనుక క్షమిస్తాడు, ఆయన ప్రాణం దారపోస్తాడు. నీ పరిస్థితిని చెప్పుకుంటే ఆయన అర్థం చేసుకుని నేను క్షమిస్తాడు. హల్లెలూయా. మన బలహీనతలను, మన యొక్క దోషములను, మన యొక్క బానిసత్వాన్ని దేనికి మొరపెడదాం, దేవుడు సహాయం చేస్తాడు. ఇట్టి వాక్యం చేత మనకు దేవుడు సహాయం చేసి నడిపించుడు కాక. ఆమేన్. తల వంచుకొని ముస్లిం ప్రార్థన చేద్దాం. మిగిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రం రాజు. అయ్యా, ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రేమిస్తున్నావయ్యా. ఆదాము సంతతి కలిగిన వారము, అతని అవిధేయత స్వభావాన్ని బట్టి మేమందరం అవిధేయతులమే, ఆయాసకరమే. ఎందుకు పనికిరాని
అయ్యా మట్టి స్వరూపులమయ్యా, బలహీనులం, మట్టి ఘట్టమైన బలహీనులం తండ్రి. అయ్యా నువ్వు ఒకటి చెప్తూ ఒకటి ప్రవర్తించే మూర్ఖులము. ఆయన ప్రేమిస్తున్నావు నీ స్నేహంతో ప్రభా. నీ ప్రాణం దారపోయేటకు ఇష్టపడుతున్నావయ్యా, దారపోసి ఉన్నావయ్యా తండ్రి. అబ్రహామును స్నేహం కలిగిన దేవా, ఆయన సంతతిగా ఉన్న మమ్మల్ని అందరినీ స్నేహం చేయటకు ఇష్టపడుతున్నావు తండ్రి. కాబట్టి ప్రభా స్తోత్రము తండ్రి. మా బలహీనతలను మేము ఒప్పుకుంటున్నామయ్యా. అయ్యా పాపానికి దాసులుగా ప్రభా స్తోత్రము తండ్రి, శరీర కార్యాలకు, శరీర ఇచ్చలకు దాసులుగా అయ్యా ప్రభా స్తోత్రము తండ్రి, పడి ఉన్న మమ్మలను తండ్రి దర్శించి స్నేహము కలిగి జీవించమని సెలవిచ్చి ఉన్నావు. నీతో అనుబంధము కలిగి ఉండడమే నిజమైన స్నేహము తండ్రి. ప్రభా స్తోత్రము తండ్రి. అలాంటి స్నేహము కలిగిన అనుబంధం ఎవరైతే కోరుకుంటారో వారికి నువ్వు దారపోసిన నీ ప్రాణము ద్వారా మేము పరిశుద్ధపరచబడి నిత్య జీవం పొందే అనుగ్రహం పొందుకుంటామయ్యా. కనుక స్నేహితులుగా ప్రేమిస్తున్నామయ్యా. కాబట్టి ఎవరు కూడా అలక్ష్యంగా ఉండకుండా దేవుడు ఇంతగా ఇదిగో ప్రభా పాపానికి శాపానికి దాసులుగా ఉన్న మేము నశించిపోయే దురవస్థల్లో ఉన్న బలహీనులము, భక్తిహీనులము, చాలా ఆయాసకరంగా ప్రవర్తించిన మూర్ఖులము అయినా నువ్వు అబ్రహామును ప్రేమించినట్టుగా, అబ్రహాము స్నేహం ఇచ్చినట్టుగా తన సంతతిని స్నేహిస్తూనే ఉన్నావు, ప్రేమిస్తూనే ఉన్నావు, నీ ప్రాణము దారపోస్తూనే ఉన్నావయ్యా. అట్టి అనుగ్రహము తండ్రి మరొక్కసారి జ్ఞాపకం చేసి నీ శిలువ బలియాగం మీద నీ ప్రాణము దారపోసిన దాని వైపున ప్రభ స్మరణొచ్చి తండ్రి నా బలహీనతను బట్టే కదా, నా శాపాన్ని బట్టి, నా పాపాన్ని బట్టి, నా అవిధేయతను బట్టి, నా భక్తిహీనతను బట్టే ప్రభా, నా మూర్ఖ స్వభావాన్ని బట్టే, నా అహంకారాన్ని బట్టే, నా గర్వాన్ని బట్టే కదా ప్రభా నీ శిలువకు వేలాడు చేయబడ్డావు. నన్ను క్షమించావు అని ఎంతమంది అయితే నేను ప్రభ స్మరణొచ్చుచున్నాను. నువ్వు గొప్పగా స్నేహిస్తున్నావు నీ ప్రేమను బట్టి అయ్యా, నీ ప్రాణము దారపోసిన అనుగ్రహాన్ని బట్టి ప్రభా మనం క్షమించబడుతున్నామని మేము ఎదుగు ప్రభు స్తోత్రం తను గుర్తెరుగుతున్నామయ్యా. అల్పులు అయోగ్యులుగా ఉన్న వారి కొరకు, ఎందుకు పనికిరాని వారి కొరకు నీ ప్రాణము దారపోస్తున్నావే. ఎంతగా ప్రేమిస్తున్నావయ్యా, ఎంతగా నీ ఆ స్నేహములో నీ ప్రేమను కనపరుస్తున్నావయ్యా. అట్టి అనుగ్రహము ప్రభు స్తోత్రం తన చేయబడుతున్నకే కోట్లాది కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి మమ్మల్ని ధన్యులుగా చేయుటకు ఇష్టపడుతున్న తండ్రి, మేము ఎరగకుండా అన్యులుగా ప్రవర్తించిన వారిని ధన్యులుగా చేస్తున్నావయ్యా. నిత్య జీవం పొందుటకు పరిశుద్ధపరుస్తున్నావయ్యా. నీ రక్తం ద్వారా పరిశుద్ధపరచబడగోరు వారికి అందరికీ నీ విందులో, నీ జీవములో పాలుందే భాగ్యతను, ఆ ధన్యతను, ఆ భాగ్యాన్ని ప్రభు మాకు కలిగిస్తున్నకే వందనా. ఎవరైతే ప్రభు శరీరం, ప్రాణం, ఆత్మ అర్పించుకొని ఈ వారములో లెక్కలేనితనంగా ప్రవర్తించిన దాన్ని బట్టి నొచ్చుకొని ఎదుగు ప్రభు స్తోత్రం తను ప్రాధేయపడుతూ నన్ను స్మరణొచ్చిన వారికి, నన్ను ఆశ్రయించిన వారికి నీ జీవంలో పాలుదుటకు కృప చూపెట్టమని, నిజంగా యథార్థంగా పశ్చాత్తాపడిన వారికి నీ పరిశుద్ధతలో అనగా నీ విందులో పాలొందుటకు కృప చూపెట్టమని ప్రార్థన చేస్తాను. ఇక్కడ సమీపంగా ఉన్నవారు కానీ, దూరంగా ఉన్నవారు కానీ, ఈ వాక్యం వింటున్నవారు కానీ అందరి చెవి యొగ్గి ప్రభా ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా లోబడే విధంగా కృప చూపెట్టుము. నీ స్నేహములో అనుబంధము అయ్యా గొప్పగా తండ్రి నిత్య జీవంలో నీ ఇంటి వారుగా చేసుకునే విధంగా ఉన్న ఆ గొప్పతనము అనుగ్రహించమని మమ్మల్ని మేము తగ్గించుకుని నామని ఇచ్చిస్తూ అయ్యా నిజమైన స్నేహము నీ అనుబంధము తండ్రి. అలాంటి అనుబంధంలో, ఆ స్నేహములో అదిగో ప్రపంచం యావత్తు స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటున్న ఈ గొప్పతనంను నిజంగా మాకు అక్షరాల ఆధ్యాత్మికంగా నెరవేర్పుగా చేస్తున్న ఈ కార్యాన్ని బట్టి వందనాలు. నిజంగా మేము ధన్యులమయ్యా. నీతో స్నేహం చేయడము గొప్ప ధన్యత. ఈ స్నేహితులకు నీ ప్రాణము దారపోయిట్లో గొప్పతనముగా మమ్మల్ని నిలబెడుతున్నకే వందన తెలియజేస్తూ నీ జీవంలో పాలొందుటకు సరైన రీతిగా దానిలో పాలొందే విధంగా నీ రక్తమాల చేత మనల్ని ధరింపు చేయము. నీ పరిశుద్ధత మాకు అయ్యా ధరింపు చేయము. వస్త్రంగా తద్వారా విందులో పాలొందే విధంగా కృప చూపెట్టమని నా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.